మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామ శివారులోని మంజీరా నదిలో గల్లంతైన తుక్కాపూర్ గ్రామానికి చెందిన టేక్మాల్ ప్రమీల కుటుంబాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. అంతకుముందు రంగంపేట గ్రామ శివారులోని ఆశ్రమంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాధవానంద సరస్వతి స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సంగాయపేట పెద్ద చెరువుకు గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వరిగుంతం గ్రామ శివారులోని బ్రిడ్జిపై ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, మాజీ ఎంపీపీ మంజుల కాశీనాథ్, మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి, నాయకులు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేమారెడ్డి, బాఘారెడ్డి, తుక్కాపూర్ ఆంజనేయులు, రవీందర్, సోమా నర్సింగ్లు, భానుప్రకాష్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, ఎల్లయ్య, ఆదాం, మురళి తదితరులు పాల్గొన్నారు. టెక్మల్ ప్రమీల, వైఫ్ ఆఫ్ మల్లయ్య మల్లప్ప. తను మొన్న అధిక వర్షంతో మరి వాగు తుక్కాపూర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కింద ఉన్నటువంటి వాటర్ బాగా ఫ్లో అవ్వడం వల్ల తను దాంట్లో కొట్టుకపోయిందని చెప్పేసి మరి కుటుంబ సభ్యులంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తన బెల్ట్ కానీ అక్కడ కనిపించిందని చెప్పేసి చెప్తున్నారు. సో నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అది ఆ ఫ్లోలో కొట్టుకుపోయిందని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. నాకు మొన్ననే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ఎక్కడైనా ఎందుకంటే బాడీ కొట్టుకోవడం ఫ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా బాడీ దొరుకుతుందేమో చూడమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎన్టీఎస్ వాళ్ళు కూడా వచ్చి మరి ఇక్కడ వెతకడం జరిగింది. మరి ఎక్కడ బాడీ కనిపించలేదు. ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా చనిపోయినరా ఉన్నారా లేదా కూడా మాకు అర్థమైతలేదు అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి కలెక్టర్ గారి దృష్టికి మరొకసారి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఐడెంటిఫై చేసే విధంగా కూడా బాడీని ఐడెంటిఫై చేసే విధంగా కూడా చూడాలని చెప్పేసి మేము వారికి ఉండడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ అకాల వర్షాల వల్ల మరి జల ప్రళయం అనుకోవాలా, మరి బాగా వర్షాలు పడుతున్నాయి ఇటువంటి వీటిలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. తీవ్రమైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరి నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నానంటే ఈ ప్రమిళ కుటుంబానికి ఆర్థిక సహాయం, ఎందుకంటే ఫ్లడ్లో పోయింది కాబట్టి ఫ్లడ్ ఏదైతే రిలీఫ్ ఉంటుందో ఆ కుటుంబానికి అందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడనే కాకుండా చెరువులు కుంటలు బాగా పొంగి పొల్లడం వల్ల పక్కన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. పాపం రైతులంతా కూడా కష్టపడి పంటలు వేసుకోవడం జరిగింది కాబట్టి ఆ పంటలన్నీ కూడా ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయినాయి. వారికి ఎటువంటి ఆధారం లేకుండా పోతా ఉంది, పంటలకు నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా ఆ పంటలు మునిగిపోయినటువంటి పంటలకు మరి నష్టపరిహారాన్ని ఎకరానికి 25,000 చొప్పున ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఇప్పుడు మనము తుక్కాపూర్ గ్రామంలో కూడా చూడడం జరిగింది. వర్షం వల్ల పాత ఇండ్లు కొన్ని కూలిపోవడం జరిగింది. దానికోసం కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర రిలీఫ్ ఉండాలి. ఎందుకంటే ఇది ఫ్లడ్ వస్తున్నప్పుడు ఇమీడియట్గా కలెక్టర్ గారి దగ్గర కొంత అమౌంట్ పెట్టి ఎక్కడైతే ఇండ్లు కూలిపోతున్నాయో వాళ్ళకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి పరిస్థితి ఇంతకుముందు గతంలో ఉంటే, ఇప్పుడు కూలిపోయినటువంటి ఇండ్లకు కనీసం డబ్బులు ఇవ్వలేదు కదా, కనీసం బియ్యం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. తుక్కాపూర్లోని దాదాపు ఒక 5 ఇండ్ల గురించి నాకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మన మండలంలో కానీ మన నియోజకవర్గంలో కూడా చాలా ప్లేసెస్లో కూడా ఇండ్లు కూలిపోవడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా తక్షణ సహాయం కింద వాళ్ళకి కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అదేవిధంగా బియ్యం మరి ఇతర వస్తువులు కూడా అందించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టుంది, పట్టి పట్టనట్టుంది. ఈరోజు ఎక్కడ కూడా అధికారులు తిరిగినటువంటి పాపన పోలేదు. రాజకీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు, పోతున్నారే తప్ప ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు వస్తే కూడా మరి కనీసం ఇంత డ్యామేజ్ అవుతుంది, దీనికి ఏమైనా రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన కూడా లేదు. కేవలం 1 కోటి రూపాయలు మన మెదక్ జిల్లాకి ఇస్తే ఆ 1 కోటి రూపాయలు ఎక్కడ సరిపోతాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు గ్రామానికి నీటికి సరఫరాకు సంబంధించినటువంటి బోర్లు కూడా మనకు దాంట్లో ఉన్నాయి, ఇక్కడ చెరువులు గుట్టల్లో ఉన్నాయి. నీళ్ళు బాగా రావడం వల్ల అవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. గ్రామంలో తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తుతా ఉన్నాయి. మిషన్ దగ్గర నీళ్లు కూడా రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా
మనకి ఈ యొక్క బోర్లు మోటార్లు కూడా శాంక్షన్ చేయాలని, తాగునీటి సమస్య తీర్చాలని, రైతుల పంటలండి మరి మునిగిపోయినటువంటి వాటికి ఇమీడియట్గా రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు కోల్పోయినట్టు వాళ్ళకు కూడా ఇళ్ళకు సంబంధించిన రిలీఫ్ ఫండ్ ఇస్తూ బియ్యాన్ని ఇస్తూ వారికి కొత్తగా ఇల్లు శాంక్షన్ చేయాలని, మరి అదేవిధంగా ఫ్లడ్లో చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా వారికి మరి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.